హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన ఛానల్లో చెక్కినాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా, లేదంటే పిల్లలకి స్కూల్కి బాక్స్లో ఏదైనా స్నాక్స్ పెట్టాలన్నా కూడా వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా వీటి ప్రిపరేషన్ కోసం నేను 1 గ్లాసు వేయించిన శనగపప్పు తీసుకున్నాను. వీటిని పుట్నాల పప్పు అని కూడా అంటారండి. ఇవి 1 గ్లాస్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని జల్లెల్లో వేసుకొని జల్లించుకోవాలండి. వేస్ట్ ఏదైనా ఉంటే తీసేసి 1 గ్లాసు పప్పుకి 3 గ్లాసులు వరిపిండి తీసుకోవాలి. మీరు కొంచెం మెత్తగా కావాలనుకుంటే కనుక 1.25 గ్లాస్ వరకు వేయించిన పప్పు తీసుకోండి. అలాగే వరిపిండిని కూడా జల్లించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1.5 స్పూను కారం, అలాగే 2 స్పూన్ల తెల్ల నువ్వులు, 1.5 స్పూను వాము వేసి ఈ పిండిని అంతటిని బాగా కలుపుకోవాలి. పిండిలో అంతా ఉప్పు, కారం అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి. నీళ్ళన్నీ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. నాకు ఈ 4 గ్లాసుల పిండికి 2.25 గ్లాసుల నీళ్లు పట్టినాయండి. మీరు చూసుకొని కలుపుకోండి. పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మర్దన చేసిన విధంగా పిండిని బాగా కలుపుకోండి. జిగురు వచ్చేంత వరకు పిండిని కలుపుకోండి. పిండి చెక్కల పిండి అంతా గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకోండి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి. నాకు 2.25 గ్లాసుల వాటర్ పట్టింది పిండికి ఈ విధంగా కలుపుకోవడానికి. ఇప్పుడు ఇలా చక్రాల గిద్దలకి స్టార్ ఉంటుంది కదా, అలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని పిండిని గిద్దల్లోకి ఫిల్ చేసుకుందామండి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని పిండిని పెట్టుకోండి. పిండి పెట్టుకునే ప్రతిసారి కొద్దిగా ఆయిల్ రాసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక పేపర్ వేసుకొని పేపర్ మీద నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్రాన్ని అంతటినీ బాగా రౌండ్గా చుట్టుకోండి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చుట్టుకోండి. చక్రం చుట్టుకున్న తర్వాత లాస్ట్లో ఎడ్జ్ ఉంటుంది కదా, అది కొంచెం ప్రెస్ చేయండి. అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఆ విధంగా ప్రెస్ చేయండి, సరిపోతుంది. అలాగే పిండినంతటిని ఈ విధంగా రౌండ్గా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చక్రాలని చుట్టుకోవచ్చు. స్టార్ హోల్ ఉన్న ప్లేట్ లేకపోతే కనుక నార్మల్గా ఒక బెజ్జం ఉండి లావుగా ఉంటుంది కదా, అదైనా ఓకే అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్రాలన్నిటినీ ఈ విధంగా చుట్టుకొని పక్కన పెట్టుకోవచ్చండి. చక్రాలు చుట్టుకునే లోపల పిండి కొంచెం డ్రై అవుతుంది, అందుకని మూత పెట్టుకొని ఉంచుకోండి. ఈలోపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం చుట్టు పెట్టుకున్న చక్రాల్ని ఒక్కొక్కటిగా వేసి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చక్రాలన్నిటినీ ఒకేసారి చుట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒక పేపర్కి కొన్ని చుట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుంటూ మిగిలిన పిండిని చక్రాలుగా చుట్టుకోవచ్చు. ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి, ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు. చక్రాల్ని ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే గెరిట పెట్టి కదిలించొద్దండి. 1 నిమిషం పాటు వదిలేసి తర్వాత చక్రాల్ని రెండో వైపు కూడా తిప్పుకొని బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చక్రాలు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. త్వరగానే కుక్ అవుతాయండి, ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు.
అలాగే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చక్రాలని బాగా నీట్గా చుట్టుకోండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చినప్పుడు చక్రాలను తీసేయండి. చక్రం ఉడికినప్పుడు ఉడుకు కూడా ఆగిపోతుందండి. ఆయిల్ చక్రం ఉడకడం ఆగిపోతుంది. అప్పుడు ఇవి బాగా ఫ్రై అయినట్టు. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకొని మిగిలిన చక్రాలను కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే మంటని హై ఫ్లేమ్ మీద ఉంచండి. లో ఫ్లేమ్లోకి మార్చాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టారంటే చక్రం ఉడకదు. ఈ విధంగానే చక్రాలన్నింటినీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నేను కొన్ని చక్రాలని చిన్న చిన్నవిగా చుట్టుకొని వేసుకున్నాను. ఇవి కూడా మంచి కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చకినాలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా, చాలా టేస్టీగా, ఈజీగా, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.